హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే పాలు పిండే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలా రోజులైంది, ఒక 3 వీక్స్ 4 వీక్స్ అయితే అవుతుందన్నమాట. రోజు వర్షం అయితే వస్తుంది. వర్షం వల్ల మా బర్రెల్ని పశువుల దొడ్డిలో కట్టేస్తున్నాం కదా, అక్కడ తీయడానికైతే కుదరట్లేదు వీడియోని. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది, అలాగే అక్కడ ప్లేస్ కూడా ఇరుకిరుకుగా ఉంటుందన్నమాట. అందుకని చేయలేకపోయాను. అందుకే ఈరోజైతే చేస్తున్నాను. ఈరోజైతే వర్షం అయితే పడట్లేదు. పశువులనైతే ఇంటి దగ్గరే కట్టేసుకున్నాం అనమాట. అందుకే మా అమ్మ అయితే సాయంత్రం వేళ టైం వచ్చేసి 5:36 అవుతుంది. ఇప్పుడైతే పాలైతే పిండుతుంది చూడండి. ఇది వచ్చేసి మా చిన్న బర్రె దగ్గర అయితే ఫస్ట్ పాలైతే పిండుతుంది. ఇప్పుడు ఆల్రెడీ డెలివరీ అయ్యి దీనికి 7 మంత్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. పాలను చాలా తగ్గించేసింది. ఇంకేమి మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వడానికై టైం అయితే వచ్చిందనమాట. అందుకే అవి పాలు అనేవి తగ్గిస్తూ ఉన్నాయి చూడండి. మా అమ్మ అయితే పాలైతే పిండుతుంది కదా. ఈరోజు వీడియోలో ఏంటంటే పాల రేట్ల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అంటే ఒక నెలకు మా బర్రెల వల్ల మాకు ఎంత ఆదాయం వస్తుందని అయితే చెప్తున్నాను అనమాట. రోజుకు మేము పొద్దున్న సాయంత్రం కలిపి 5 లీటర్ల పాలైతే ఇస్తామన్నమాట. అంటే అంతకుముందు స్టార్టింగ్లో అయితే 5 to 10 లీటర్స్ అయితే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు తగ్గాయి కాబట్టి పాలనేవి, అందుకే 5 లీటర్స్ రోజుకు 2 బర్రెలకు కలిపి 5 లీటర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఈ 5 లీటర్స్కి అంటే లీటర్కి 70 రూపాయలు అనమాట. ఇప్పుడు రేట్లు అనేవి పెరిగాయి. హార్ట్స్ అండ్ డైరీలో లీటర్కి 70 నుంచి 80 రూపాయల వరకు పడుతుందన్నమాట. అందుకే లీటర్ 70 అంటే 5 లీటర్ గాను 350 రూపీస్ ఒక రోజుకు అనమాట. అంటే ఒక నెలకు 10,500 వరకు వస్తుందన్నమాట. ఒక నెల ఆదాయం మా బర్రెల వల్ల మాకు 10,500 వరకు వస్తుందన్నమాట. ఈ వీడియో చాలామంది డబ్బులు రేట్ల గురించి అడుగుతున్నారు. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, అయితే వీలు అవ్వలేదు. అందుకని ఈ వీడియోలో అయితే చెప్పానమాట. ఒక నెల ఆదాయం 5 లీటర్ పాలకు గాను 10,000 పైనే వస్తుందన్నమాట. ఇంకా 10 లీటర్ అయితే ఇంకా డబల్ అనమాట, 20,000 దాకా వస్తుంది చూడండి. బర్రెల వల్ల మంచిగానే డబ్బులు అయితే వస్తాయి. ఎక్కువ బర్రెలు ఉండే వాళ్ళకి ఎక్కువ డబ్బులు అయితే వస్తాయన్నమాట. డబ్బులు వస్తాయి కానీ మనం కూడా బర్రెలను జాగ్రత్తగా వాటికి గడ్డి, అలాగే మనకి దానికి కావాల్సిన దాణా అలాంటివన్నీ పెట్టాలన్నమాట. టైం టు టైము వాటికి మనం ఏమి కావాలో అది ఇస్తే అవి కూడా మనకి మంచిగా పాలనేవి ఇస్తాయన్నమాట. చూడండి, ఇక్కడైతే మా అమ్మ సగం పాలైతే పిండుతుంది. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఒక నెల ఆదాయం వచ్చేసి 10,000 అనమాట. స్టార్టింగ్లో 10 లీటర్ వరకు అయినప్పుడు అప్పుడు వేరే అనమాట, ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి. ఇప్పుడైతే తక్కువ పాలకి తక్కువ డబ్బులు అనమాట. చూడండి, ఒక నెలకి 10,000 అంటే ఇంకా మన పల్లెటూరులో అదేం తక్కువ అమౌంట్ కాదు, మాకు అదే చాలా ఎక్కువ. అందుకని మాకైతే మరీ ఒకేసారి పెద్ద పెద్ద డబ్బులు అయితే రావాలని అయితే లేదు. 10,000కు మాకు ఇంటికి సరిపడా అంతా అన్ని ఖర్చులు పోతాయన్నమాట. మాకైతే మా బర్రెలతోని చాలా హ్యాపీగా సంతోషంగా అయితే ఉన్నాము. అలాగే ఒకవైపు బర్రెల్ని పెంచుకుంటూనే ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతున్నామన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి లైక్ అయితే చేయండి. మీరు ఇలా చేయడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ అయితే అవుతుందన్నమాట. మనకు మరింత వ్యూస్ అయితే వస్తాయి. అలాగే మనకు మన ఛానల్కి సపోర్ట్ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.